సో ఇప్పుడు గోల్డ్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందో తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొద్దిగా తగ్గుతుందండి. అంటే ఎంత మొత్తం సార్, ఒక 500,000 రూపీసా? అట్లేం లేదు. 10,000-20,000 పాసిబిలిటీ ఉంది. నేనైతే ఒక 50,000కి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. 50,000 కాదు కదా, 1,00,000 కూడా రాదు. ఎందుకు సార్ తగ్గుతుందని ఇప్పుడే కదా సార్ మీరు చెప్తున్నారు. తగ్గుతుంది పెరిగిన తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ హైప్లో ఉంది టోటల్, ఇలా పెరుగుతుంది. ఉమ్, ఎప్పుడైనా తగ్గే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే నేను చెప్పే కదా, ఎకానమీ పొజిషన్, యూఎస్లో పొజిషన్, ఇమ్మిగ్రేషన్, జాబ్స్, తర్వాత జిఎస్టీ ట్యాక్సేషన్ మీరు చూసారు ట్రంప్ 50%. అవును. ఇవన్నిటిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఉమ్, సో దాని మీద బ్యాంక్ రిజర్వ్ రేటు, రెపో రేటు, ఇంట్రెస్ట్ రేటు, ఓకే. రాజు చావుకి 100 కారణం అంటారు. సో ఈ రేటు పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి షేర్ మార్కెట్ కాన్ఫిడెంట్గా పెరగట్లేదు, చెప్పలేము. రియల్ ఎస్టేట్ ఒకటే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తగ్గే అవకాశాలు అయితే లేవు. లేవు. ఇప్పుడు మీరు ₹1,00,000 కొన్నారు ప్లాట్, ఉమ్, 1,80,00,000 అవుద్దా, 1,80,00,000 అవుద్దా అనే తప్ప 80,00,000 70,00,000 అయ్యే ఛాన్స్ లేదు ఉమ్, ఎక్కడ కూడా. ఉమ్, అందుకని మనం రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా చూసి మంచి ప్రాపర్టీ మంచి ఏజెంట్ ద్వారా పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మీకు లీగల్ క్లియర్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ₹1,00,000 10,00,000 కూడా కొంటారు.